ఇండియాలో ప్రతి సంవత్సరం అత్యధిక చిత్రాలు నిర్మించే ఇండస్ట్రీలలో తెలుగు సినిమా పరిశ్రమ కూడా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ప్రతి వారం 5 నుంచి 8 చిత్రాల వరకు చిన్న పెద్ద సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే మార్చి నెలలో విడుదలైన చిత్రాల్లో ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ్లాప్ అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్చి మొదటి వారంలో దాదాపు 8 సినిమాల వరకు విడుదలయ్యాయి. ఈ సినిమాలు ఎప్పుడు విడుదలైందో విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇక మార్చి రెండో వారంలో మార్చి 11న కిరణ్ అబ్బవరం హీరోగా దిల్రూబా చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇదే రోజు నాని నిర్మాణ సారథ్యంలో వచ్చిన కోర్టు సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. పోక్సో కేసు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు వసూలు చేసి సూపర్ హిట్ అయింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ వారం మరో 5 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు కూడా భారీ ఫ్లాప్ లుగా మిగిలాయి. ఇక మార్చి మూడో వారంలో సప్తగిరి హీరోగా నటించిన పెళ్లిగాని ప్రసాద్ సినిమా మార్చి 21న విడుదలైంది. కామెడీ పరంగా బాగున్నా ఎందుకునో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇక ఇదే రోజు విడుదలైన ఆది సాయి కుమార్ హీరోగా నటించిన షణ్ముఖ సినిమా విడుదలైంది. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్ అయింది. మార్చి చివరి వారంలో 2 మీడియం రేంజ్ సినిమాలు, 2 డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ముందుగా మ్యాడ్ స్క్వేర్ గురించి మాట్లాడితే మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్లు వసూలు చేసి చిన్న సినిమాలలో రికార్డు బ్రేక్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మార్చి 28న విడుదలైన మరో చిత్రం రాబినోడ్. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. విడుదలైన మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నితిన్ ఈ చిత్రం ద్వారా కూడా భారీ ఫ్లాప్ అందుకున్నారు. అవుట్డేటెడ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాతో పాటు 2 డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. మోహన్ లాల్ నటించిన ఎంపురన్ సినిమా మార్చి 27న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. ఈ చిత్రం తెలుగులో తప్ప మిగతా చోట్ల సూపర్ హిట్ అయింది. తెలుగులో కంటే మలయాళంలో ఈ చిత్రం ఎక్కువగా కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే రోజు విక్రమ్ నటించిన ధీర వీర సూర సినిమా కూడా విడుదలైంది. అసలు ఈ చిత్రం విడుదలైనట్టు కూడా ఎవరికి తెలియదు. చిత్రం కూడా తెలుగులో ఫ్లాప్ అయింది. మొత్తం మీద మార్చి నెలలో దాదాపు 20 సినిమాల వరకు విడుదలయ్యాయి. వీటిలో 23 సినిమాల వరకు ఫ్లాప్ అయ్యాయి. కేవలం కోర్టు మరియు మ్యాడ్ స్క్వేర్ సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఏప్రిల్ లో సిద్ధు దున్నల్గడ నటించిన జాక్ సినిమా 10న విడుదలవుతుంది. కళ్యాణ్ రామ్ నటించిన సన్నాఫ్ వైజయంతి ఏప్రిల్ 18న విడుదలవుతుంది. ఏప్రిల్ 11న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా వస్తుంది. ఏప్రిల్ 17న తమన్నా ఓదిలాటు విడుదల కానుంది. ప్రియదర్శి హీరోగా చేసిన సారంగపాణి జాతకం సినిమా ఏప్రిల్ 18న విడుదల కాబోతుంది.